Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. అంటే తండేలు అనే సినిమా వచ్చింది సార్ నాగ చైతన్య, దానికి దీనికి కొన్ని కంపారిజన్స్ పోలికలు ఉన్నాయి. అంటే ఏంటి అలాంటి తండేలకి ఏమన్నా పోలి ఉన్న సబ్జెక్ట్ అయినా ఇది అలాంటి కథైనా ఏమన్నా? అంటే రెండు కూడా ఒక ఫిషర్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథలే. కానీ ఇందాక నేను అన్నట్టు ఏంటంటే అది సినిమా, అది అయిపోయింది. ఇప్పుడు ఇది అరేబియా కడలి సిరీస్. నేను అంటుంది ఏంటంటే ఇందులో ఆ కాన్ఫ్లిక్ట్స్, లేకపోతే రెండు ఊర్ల మధ్యలో జరిగే ఒక కాన్ఫ్లిక్ట్ కావచ్చు, లేకపోతే క్యారెక్టర్స్ని ఎక్కువ డెవలప్ చేసే స్కోప్ దొరికింది. ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి అంటే హీరో సెంట్రిక్ కానీ, లేకపోతే ఓన్లీ ఒక క్యారెక్టర్ని పట్టుకొని వెళ్ళింది కాదు. మీరు ట్రైలర్ చూస్తుంటే కనుక ఎవ్రీ క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్. గంగతో పాటు వాళ్ళ తమ్ముడిది, అలాగే ఆ ఊర్లో ఇంకో పెద్ద ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగే నా బోట్లో అన్ని క్యారెక్టర్స్ని అంతే ఈక్వల్గా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కంపారిజన్స్ అనేది కంపల్సరీ. ఇప్పుడు సముద్రం అనగానే అంటే కథపరంగా బ్యాక్ డ్రాప్ సేమే కదా, కాన్ఫ్లిక్ట్స్ అండ్ సీరియస్ కాబట్టి మనకు ఎక్కువ స్కోప్ ఉండి మనకి చేసుకునే అవకాశం దొరికింది. అంటే ట్రైలర్ కట్ చూస్తే కూడా అంటే యాక్చువల్గా దీనికి సంబంధించింది కథ ముందు తండేలకు దీనికి చిన్న పోలికలు ఉన్నాయి, అదే కథ అని బయట ఉన్నప్పుడు ట్రైలర్ కట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా తండేలు పోలే విధంగా కట్ చేయటం కూడా ఒక రకంగా అందరిలో ఒక ఇదే తండేలు కథే అని ఒక అనిపిస్తుంది. అవును, అంటే ట్రైలర్ కట్ అలా ఉండడానికి రీజన్ ఏంటి అసలు? అమెజాన్ వాళ్ళు చేశారు. అంటే అలాగే ఉండడానికంటే నేను కూడా స్టోరీ ఇది అని చెప్పేది ట్రైలరే కాబట్టి మేబీ ట్రైలర్ కట్ కాన్ఫ్లిక్ట్ ప్రతిది 2 నిమిషాల్లో ఎంత చెప్తాం అంతే చెప్పగలుగుతాం కదా. సో ఆ 2 నిమిషాల్లో ఈ కథ ఏంటనేది అదే చెప్పగలిగాం. అండ్ ఆబ్వియస్లీ మీకు కంపారిజన్ ఇన్ఎవిటబుల్. అది ఇది రెండు ఒకటే అని అనిపిస్తుంది. కానీ బట్ ఇఫ్ యూ వాచ్ ద సిరీస్ 7 ఎపిసోడ్స్ అనేది 1:40 నిమిషాలు అంటే అప్పుడు కదా క్యారెక్టర్ ఎంత పెద్దది ఏంటి, ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది తెలిసేది. ట్రైలర్ది మేబీ బేస్ కదా అదే కాబట్టి ఎక్కడో ఆ కంపారిజన్ సిమిలర్ గా అనిపించి ఉండొచ్చు. అంటే ఈ కథను ఒక 7 ఎపిసోడ్లుగా చెప్పడమే కరెక్టా? అంటే థియేట్రికల్ రిలీజ్ అనేది సాధ్యపడదా దీనికి? సినిమా సిరీస్ కదండి, అంటే సిరీస్ కి మొదటి నుంచి దీన్ని సిరీస్ లాగా సిరీస్ కింద చేస్తారు. అమెజాన్ ఒరిజినల్ కదా, సో వాళ్ళు థియేటర్ కోసం చేయలేదు, ఓన్లీ ఓటీటీ స్పేస్ లోనే చేశారు. కింగ్డమ్ లో మీరు చేసిన క్యారెక్టరైజేషన్ కి ఈ క్యారెక్టరైజేషన్ ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా? ఉన్నాయి, సముద్రం ఉంది కదా రెండింటికి. అది ఒకటే అంటే యాదృచ్ఛికంగా రెండు ఒకేసారి జరిగాయి కూడా. అక్కడ సముద్రం కరెక్ట్ గా అక్కడ ఒక సి ఎపిసోడ్ జరుగుతుంది, ఇక్కడ ఒక సి ఎపిసోడ్, అలాంటి కంపారిజన్ చెప్ప. బట్ క్యారెక్టర్ కంపారిజన్ టోటలీ డిఫరెంట్. లుక్ ఒకటే ఉంది, ఎందుకంటే నేను డేట్స్ రెండింటికి ప్యారల్ గా ఇచ్చాను. ఇంకో డేట్ వచ్చి ఉంటే ఆ ప్రాబ్లం ఉండేది కాదు, కానీ పక్కనే వచ్చాయి కాబట్టి లుక్ కూడా సిమిలర్ గా ఉంటుంది తప్ప స్టోరీస్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఏమైనా అడ్వెంచర్స్ ఉన్నాయి సార్ సీ అడ్వెంచర్స్ దీంట్లో కూడా? అంటే బోట్లు బీభత్సంగా ఉన్నాయండి. అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 రోజులు సీ మధ్యలోకి వెళ్ళేవాళ్ళం. రోజు మార్నింగ్ 5 గంటలకి పెట్టే అన్ని సర్దుకొని వెళ్ళిపోయి బోట్ ఎక్కితే మళ్ళీ నైట్ 7 అయ్యేది. ఓకే, ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు మేము లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే, భయంకరమైన ఎండ అండ్ సీ మధ్యలో కాబట్టి సీ సిక్నెస్ అవన్నీ కూడా. అంటే వీళ్ళు లక్కీ పాపం. ఎవ్రీడే ఇలా అయింది అలా అయింది అలాంటి స్టోరీస్ నేను చాలా విన్నాను. మీరు లేరా ఆ సీన్లలో? పాపం ఛాలెంజింగ్ హార్డ్ వర్క్ అదంతా సరే తీసుకున్నాను. ఏంటంటే మీరు బస్ స్టాప్ అనే ఒక సినిమా ద్వారా తెలుగు హీరోయిన్ మీరు, కానీ ఇప్పుడు తమిళ్లో బిజీగా ఉన్నారు. ఏంటి అంటే ఒక తెలుగు హీరోయిన్ అక్కడ బిజీ అవ్వటం? నాకు అంటే ప్లాన్డ్ గా నేను ఏం చేసింది లేదు. నేను ఐ బికేమ్ అన్ యాక్టర్ అంటే నాట్ బై చాయిస్. అలా అయిపోయింది నా లైఫ్లో. కెరియర్ స్టార్టింగ్లో తెలుగు నుంచే స్టార్ట్ చేశాను, బట్ తమిళ్లో నాకు మంచి క్యారెక్టర్స్ రావడం అండ్ నేను అప్పుడు నా ఎడ్యుకేషన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ప్రైవసీ ఉండాలి, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఐ టుక్ ఎ బ్రేక్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో అందుకే కొంచెం తమిళ్ ఎక్కువ చేశాను అంతే. నౌ అగైన్ ఐమ్ బ్యాక్. అంటే ఇప్పుడు తెలుగులో బిజీ అవ్వాలనుకుంటున్నారా? తెలుగులో ఎలాంటి ఆఫర్లు వస్తున్నాయి? మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అంటే తమిళ్లో నేను చేసిన మంచి మూవీస్ అన్నీ నాకు ఇప్పుడు హెల్ప్ అవుతున్నాయి తెలుగుకి. సో సత్యదేవ్ గారు, అంటే ఇప్పటి వరకు మీరు మిస్టర్ పర్ఫెక్ట్ అనే ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఈరోజు సత్యదేవ్ బిజీగా ఉండి డేట్స్ లేవన్న పొజిషన్కి వచ్చేసాడు సార్. ఏంటి, ఎలా ఉంది చేంజ్ అంతా? ఈ ఫేజ్ని ఎంజాయ్ చేస్తున్నారా? అంటే డెఫినెట్లీ అండి.
మనం అంటే ముందుకు వెళ్తున్నప్పుడు ఎప్పుడు వెనక్కి చూసుకోం, కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే ఆలోచిస్తాం కరెక్టే కదా, ఎక్కడో స్టార్ట్ అయ్యి ఏదో అంటే డ్రీమ్ ఎప్పుడు పెద్దదే ఉండేది, బట్ స్టార్ట్ అయినప్పుడు అందరూ ఎక్కడో దగ్గర స్టార్ట్ అవ్వాల్సిందే కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. అంటే నా మైండ్ స్పేస్ అంటే డెఫినెట్లీ నెక్స్ట్ చేయబోతున్న సినిమాలు, ఇప్పుడు రాబోతున్న సినిమాలు వాటిపైనే ఉంది. నేను వెంకటేష్ మాహావర్ సినిమా చేస్తున్నాం, నేను అజయ్ నాగ్ అని ఒక డైరెక్టర్ సినిమా చేస్తున్నాం. ఆ రెండు కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఇప్పుడు కింగ్డమ్ వచ్చింది, చాలా మంచి పేరు తెచ్చింది. అరేబియా కడలు వస్తుంది, మంచి పేరు వస్తుంది. చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఒకటొకటి స్టెప్ ఎక్కాలన్నదే పాయింట్. కాబట్టి యా ఇంకా అంటే నాకు ఎక్కడికి వచ్చాను దానికంటే ముందు ఇంకా చాలా ఉంది, అది ఎక్కాలి, అది ఆ స్పేస్లో ఉన్నాను. యా సార్ ఇది అంటే ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ కానీ ఒక సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్ అవ్వడానికి, థియేటర్లో రిలీజ్ అవ్వడానికి వాట్ ఈస్ ద డిఫరెంట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? దాని సక్సెస్ కానీ దాన్ని మీరు ఎలా కొలమానం చేస్తారంటే ఓటీటీలో వచ్చిందని? అంటే దేని మార్కెట్ దానికే ఉందని నేను అనుకుంటానండి. ఇప్పుడు సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్ ఎక్స్పీరియన్స్, ఓటీటీ స్పేస్ అనేది ఎప్పుడు కూడా నేను లాస్ట్ టైం ఒకసారి ఇప్పుడు కూడా నేను అడిగినప్పుడు కూడా ఐ థింక్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఇది కదా ఓటీటీ. అంటే లాంగ్వేజెస్, ఎన్నో లాంగ్వేజెస్లో డబ్ చేస్తున్నారు దీన్ని. రేపొద్దున్న మనకు తెలియని కొన్ని అదర్ కంట్రీ లాంగ్వేజెస్లో కూడా డబ్ అవుతుంది ఇది. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డెఫినెట్లీ, ఆ మార్కెట్ వేరు, ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ అదొక డిఫరెంట్ జానర్. అంటే నేను ఎలా కంపేర్ చేస్తానో తెలియదు కానీ, బట్ అవకాశాల పరంగా, వర్క్ పరంగా చాలా మంది యాక్టర్స్, చాలా మంది టెక్నీషియన్స్కి ఎక్కువ వర్క్ దొరుకుతుంది. అలాంటప్పుడు దెన్ బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. ఒకటి ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ అయితే, ఇంకోటి ఐపీఎల్ క్రికెట్, రెండు దేని మార్కెట్ దానికి ఉంది కదా. సో ఆ స్పేస్లోనే చూస్తాను. సో ఇప్పుడు ఐపీఎల్ ఆడితే అది ఆడకూడదు అనేం లేదు, ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ ద సేమ్ థింగ్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నాకు తెలిసి ఇంకా ఇది ఎక్కువ అవుతాయి. ఓటీటీ స్పేస్లో ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. థియేటర్ రెండు ఇట్స్ ప్యారల్, టూ డిఫరెంట్ మార్కెట్స్, బట్ ఏం ఒకటే. చెప్పండి, తండేల్ సినిమా చూసారండి మీరు? తండేల్ చూడలేదు. అంటే అందులో సాయి పల్లవి క్యారెక్టర్ మీ క్యారెక్టర్కి ఏమన్నా ఉంటుందా పోలిక? తండేల్ చూడలేదు. అండ్ మేము అంటే తండేల్ రిలీజ్ కన్నా ముందే మేము సిరీస్ షూట్ చేసేసాము. సో అది ఎలా కంపేర్ చేశారు నాకు తెలియదు, బట్ మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 7 or 8 ఎపిసోడ్స్ మీరు చూస్తున్నప్పుడు, 7 ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే స్టోరీతో కంపారిజన్, యా సేమ్ బ్యాక్డ్రాప్ కాబట్టి చేస్తున్నారు, కానీ డెఫినెట్లీ వెన్ యూ సీ ద మేకింగ్ ట్రైలర్, మేకింగ్ వావ్ ఫ్యాంటాస్టిక్గా అనిపించింది. సమీర్ సార్ అందరూ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. అండ్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఇన్ 240 some countries అలా అని చెప్పారు. సో సో రీచ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సార్ ఇప్పటివరకు అంటే మీరు జీబ్రా అనే సినిమా రీసెంట్గా సక్సెస్, నెక్స్ట్ గాడ్ ఫాదర్లో చిరంజీవి గారితో చేశారు. అంటే క్యారెక్టర్ పరంగా కానీ మీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ ప్రతి సినిమాలో ఖచ్చితంగా సత్యదేవ్ కంటూ ఒక ఐడెంటిటీ కానీ ఖచ్చితంగా వస్తుంది. కనుక మీరు సాటిస్ఫైగా ఉన్నారు సార్ ఇప్పుడున్న పొజిషన్కి, ఇప్పుడు యాక్చువల్గా మీకు వచ్చిన గుర్తింపుకి మీరు సాటిస్ఫైగా ఉన్నారా? అంటే ఇంకా కొన్ని చోట్ల కొన్ని సినిమాలు మీ పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా డిసప్పాయింట్. సో ఎలా ఉంది మీ స్టేట్ ఆఫ్ మైండ్? అంటే సాటిస్ఫై అయితే ఎప్పుడు అవ్వనండి. అంటే సాటిస్ఫై అవ్వను కాబట్టి సాటిస్ఫై అవ్వకూడదు అంటాను నేను. సాటిస్ఫై అయిపోయామంటే ఇంకా అయిపోయినట్టే అక్కడితో. డెఫినెట్లీ నా గోల్స్ ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. థియేటర్ల మార్కెట్ క్రాక్ చేయాలి, నెక్స్ట్ వస్తున్న సినిమాలు గ్యారంటీ చేస్తాయని నమ్మకం ఉంది. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అంటే యా ఇప్పుడు అరేబియా కడలు రిలీజ్ అయింది, ఐల్ బి సాటిస్ఫైడ్, హ్యాపీ. బట్ అక్కడితో అయిపోదు. దెన్ అగైన్ నెక్స్ట్ ఏం చేస్తాం అన్న దానిపైన వెంటనే షిఫ్ట్ అయిపోతాం. అలా లేకపోతే అసలు వీ కాంట్ సర్వైవ్.